ప్రియదర్శి, నిహారిక, ఎన్ఎం, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో జంబర్ గింబర్ లాలా అంటూ సాగే మూడో గీతాన్ని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. తమ జీవితం ఎలా ఉన్నా అందరినీ నవ్వించాలనే లక్ష్యంతో కమెడియన్స్ పనిచేస్తూ ఉంటారని, కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారని బ్రహ్మానందం అన్నారు. ప్రథమంగా విజయేందర్ రెడ్డి గారు, మేమందరం we've had a really good time working on the film. మేము చాలా ప్లేసెస్కి వెళ్తాము, కానీ బ్రహ్మానందం గారితోని ఫస్ట్ టైం వీఆర్ షేరింగ్ ద స్టేజ్. నేను కీడాకోలలో షేర్ చేశాను. మళ్ళీ యూ గైస్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. పాట పాడాలా? కాత్యాయిని సారీ నేను రాంగ్ పాట నేర్చుకున్నా. ఐఎమ్ రాంగ్ స్టేజ్, బట్ థ్యాంక్ యూ. ఐ గివ్ ఇట్ టు ద హీరో రాగ్ మయూర్. బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం, అభిమానం నాకు తెలుసు. బట్ నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఇంట్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారితో నాతో. ఆ రియల్ గాడ్ నా బ్రహ్మిగాడ్తో 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంత డివోషన్తో ఆయనని అలా చూసుకున్నాను. సో దేవుడు కరుణించాడు. సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో అంతే. ఇంకా ఈ మూడో పాట జంబర్ గింబర్ లాలా, దాంట్లో చూసారు కదా సార్ ఎలా ఒప్పేశారో. సో ఆ ఒక్క చంపదెబ్బ చాలు, ఈ 1 year రెన్యువల్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ ద 3rd ఫిలిం విత్ బ్రహ్మానందం గారు హ్యాపెన్ విత్ మీ. టైము 1 గంట అయింది. మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది. థ్యాంక్ యూ. ఇది ఇంత ప్రేమ, నేను చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజయేందర్ అన్న. మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు. థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం మీరు అందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం. సార్ వినగానే ఓకే అన్నాడు సార్. సో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం. నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు. చాలా గొప్పగా ఉంది. సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ థ్యాంక్ యూ, ఏమీ అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ జస్ట్ వాంట్ టు సే, అందరూ అన్ని స్పీచ్లు చెప్పేశారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూస్తున్నా, థ్యాంక్ యూ. అదంతా ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. అండ్ హీ ఈజ్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. కామెడీలో తెలుసన్న నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. చిన్నప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా బ్రహ్మానందం గారు, జిమ్ క్యారీ అనేదాన్ని. అండ్ ఇన్ మై డెబ్యూ ఫిల్మ్ టు వర్క్ విత్ సర్ ఇన్ ఎనీ కెపాసిటీ, దీనంత లక్ ఐ ఫీల్ లైక్ ఐ వుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బన్నీవాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ ఈ మూవీలో తీసుకున్నందుకు. విజయ్కి ఈ మూవీ రాసినందుకు. అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి, విష్ణు, రాగ్ అండ్ ప్రసాద్. ఇంతమంది విద్యార్థుల్ని బహుశా నేను కాలేజీలో లెక్చరర్గా పాఠం చెప్పేటప్పుడు చూస్తుంటాను.
కాలేజీ యానివర్సరీస్కి వచ్చి చూస్తుంటాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ కుర్రాళ్ళు ఎక్సెప్ట్ మైసెల్ఫ్. అంటే నేను కుర్రాడిని కాదు, పిల్లోడిని. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేద్దామన్న ఐడియాతోటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫినెట్గా నేను చేయాలనే కోరిక నాలో కలిగింది. ఎందుకంటే అందరితో ఇలాంటి యంగ్స్టర్స్తో కలిగి తిరిగినప్పుడు నేను కూడా కొంచెం యంగ్లా ఉండొచ్చు కదా అని అనిపించింది. అది ఆ రీజన్తో వచ్చాను. ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు మిస్టర్ వాసు. వాసు ఇంటి పేరు ఎవరికి తెలీదు, బన్నీ వాసు. అది తెచ్చి నా మీద ఇంత అభిమానం చూపించి బ్రహ్మానందం గారు ఉండాలి ఈ సినిమాలో అని నన్ను సాంగ్లో ఎక్కడో, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఎరగదీశారు సాంగ్స్, హీరో హీరోయిన్లు ఇద్దరు. ఆ సాంగ్లో నన్ను పెట్టి ఏదో రకంగా కనిపించాలి బ్రహ్మానందం గారని వాళ్ళు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఐ షల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు దీస్ మిత్రమండలి పీపుల్ అండ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ నువ్వు